హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా డాకు మహారాజ్ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది, దబిడి దిబిడి అనే సాంగ్. ఈ సాంగ్ చూస్తే చాలా విచిత్రంగా ఉంది. సో కొరియోగ్రాఫర్ చేసిన శేఖర్ మాస్టర్. బాలకృష్ణ గారికి లేడీస్లో అంత ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా భగవంత్ కేసరి, సింహ, లెజెండ్, లేకపోతే మొన్న వచ్చినటువంటి అఖండ. అయినా ఒక మంచి లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి లేడీస్ మీద చాలా ఆయన సినిమాలో మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. సో అలాంటి బాలకృష్ణ గారితోటి నువ్వు ఇది వరకు ఒక సినిమాలో ఆయన కొరియోగ్రాఫర్ చేశావు. సో మళ్ళీ నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఎలాంటి స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేయాలి? ఆ, ఏంటి ఆ ఊర్వశితోటి, రౌతెలతోటి బాలకృష్ణ గారు ఆ ఏజ్లో ఆయనకి అలాంటి స్టెప్స్. మొన్నే రీసెంట్గా రవితేజ గారిది ఒక సాంగ్ వస్తే చాలామంది ఎంత వల్గర్గా ఉంది ఏంటి, మూవీస్లో ఈ రకమైన సాంగ్స్ ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో అలాంటిది శేఖర్ మాస్టర్ నువ్వు బాలకృష్ణ గారికి ఆ దిబిడి దిబిడి అనే సాంగ్లో ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే చాలా హీరోయిన్ నడుము మీద, బ్యాక్ మీద చాలా వల్గర్గా ఆయన ఏదో దొరవేస్తున్నట్టు. ఆ, ఒక బాలకృష్ణ గారు ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ప్రజెంట్ ఆయన పార్టీ అధికారంలో ఉంది. సో ఆయనతోటి నువ్వు అవకాశం వచ్చినప్పుడు నీకు సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ వచ్చింది. సో నువ్వు ఎలాంటి కొరియోగ్రాఫ్ చేయాలి? సో సినిమాని సినిమా పరంగా చూద్దాం, దాని గురించి కాదు. కాకపోతే నువ్వు స్టెప్స్ అనేవి కూడా కొరియోగ్రఫీ కూడా ఏం చేసినట్టు లేదు. శేఖర్ మాస్టర్ నీ కొరియోగ్రఫీ ఇదివరకు ఉన్నట్టు ఇప్పుడు లేదో ఉందో నాకైతే తెలీదు. సో నువ్వు ఒకే రకమైన ధోరణిలో ఆ స్టెప్స్ కొరియోగ్రఫీ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? సాంగ్ చూస్తుంటే రేపొద్దున ప్రేక్షకులు థియేటర్లో సినిమాని చూసేటప్పుడు, ఆ సాంగ్స్ చూసేటప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి అది ఎలా ఉంటుంది? అసభ్యకరంగానే ఉంటుంది. సో అలాంటి స్టెప్స్ నువ్వు కొరియోగ్రాఫ్ చేసావు. ఆ స్టెప్స్ కూడా అంటారు వాటిని ఏదో దాన్ని మనం మాటల్లో కూడా చెప్పలేము, అంత చండాలంగా ఉంది. సో నువ్వు కొరియోగ్రఫీ బాలకృష్ణ గారికి ఇదివరకు చేసావు, నీకు మళ్ళీ అవకాశం వచ్చింది, నువ్వు మళ్ళీ బాగా చేయడం మానేసి చండాలం చేసేసావు. ఆ ఓవరాల్గా సాంగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చూస్తే ఆ స్టెప్స్ అనేవి ఉండవు అందులో, అంత చండాలంగా ఉంది. సో ఏదేమైనా బాలకృష్ణ గారికి ఒక ఫ్యామిలీ ఆడియన్స్లో కానీ లేడీస్ కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆయన సినిమాల్లో చాలా బాగా లేడీస్ గురించి అని చెప్తూ ఉంటారు. సో రీసెంట్గా డాకు మహారాజులో కూడా ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంది, భగవంత్ కేసరి. ఆయన మంచి సందేశాత్మకంగా లేడీస్ గురించి మంచి మెసేజ్లు, సందేశాత్మకంగా చిత్రాలు చేస్తూ ఉంటే నీకు అవకాశం అయితే నువ్వు చండాలం చేస్తావా? ఏంటి ఆ ఘోరం ఏంటి? ఆ పాట మూడో సాంగ్ డాకు మహారాజ్ ఏంటి దబిడి దిబిడి, ఏదో సాంగ్ కొరియోగ్రఫీలా కూడా లేదు అది. విచిత్రంగా ఏదో చండాలంగా ఉంది. సో అంతకంటే మనం మాటల్లో కూడా చెప్పలేము. సో అంత చండాలం చేసేసాడు శేఖర్ మాస్టర్. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు థియేటర్లో ఈ సాంగ్ వచ్చినప్పుడు. సో కొంచెం స్టెప్స్ కొత్తవి పెట్టండి, కొత్తవి పెట్టండి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తున్నారు కదా థియేటర్లకి. సో వాళ్ళ కోసం కూడా కొంచెం మంచి మంచి స్టెప్స్ పెట్టండి. మరీ చండాలంగా అది ఏదో ఘోరంగా చేసేసాడు శేఖర్ మాస్టర్. సో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా బాలకృష్ణ గారికి మంచి ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది ఉన్నారు ఆయనకి ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బీభత్సంగా ఉంటుంది ఆయనకి.